హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు షేర్ మార్కెట్ గురించి మాకు ఏం తెలీదు అనే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు దీంట్లో? ఉంటాయి జనరల్గా ఏంటంటే ఎవరైతే కనీసం బేసిక్ ఉండాలి, మరీ జీరో నాలెడ్జ్ కాకపోయినా సిస్టమ్ యూజ్ చేసే ప్రాపర్ నాలెడ్జ్ అంటే డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ప్లస్ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఓకే, కొన్ని వెబ్సైట్లు కనీసం పేరు చెప్పగానే ఫాలో గనక కాగలిగితే ఓకే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు ఎక్కువ శాతం. అంటే అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, వెబ్సైట్లు అంటే ఏంటిది అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కూడా స్కూల్లో కూడా అన్ని సిస్టమే నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. అయితే ఎవరైతే పెద్దవాళ్ళు సపోజ్ అబౌవ్ 60 సీనియర్ సిటిజన్లు అయితే వాళ్ళకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే మార్కెట్ గురించి ఐడియా ఉంటుంది కానీ సిస్టమ్ గురించి తెలియదు. కాకపోతే ఏంటిది అంటే ఎవరైతే అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. స్క్రీనర్ SCREENER screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. సెర్చ్ ఉంటుంది, ఒక బాక్స్, సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మనకు తెలిసిన ఇప్పుడు సపోజ్ ఆ టీవీ పెట్టగానే కింద స్క్రోల్ అవుతుంటాయి కంపెనీ పేర్లు, ఏదో ఒక పేరు, ఎగ్జాంపుల్ టీసీఎస్ఓ, రిలయన్సో, ఇన్ఫోసిసో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, లేకపోతే డీమార్టో, లేకపోతే ఐసిఐసిఓ, ఎయిర్టెలో, జియోనో, ఏదో ఒక కంపెనీ ఓకే అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ స్క్రోల్ అవుతున్నాయి ఒక పేరు సెర్చ్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చార్ట్ అని ఒక టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్, టైటిల్స్ ఉంటాయి. చార్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ చార్ట్ మీద మనం క్లిక్ చేయగానే అక్కడ గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాళ్ళకి అక్కడ ప్రైస్ చూపిస్తుంది, కానీ అక్కడనే బాక్స్ ఉంటుంది. 50 DMA, 200 DMA, వాల్యూమ్ అని ఉంటుంది బాక్స్. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఆ బాక్స్లో టిక్ కొట్టాలి, సెలెక్ట్ చేయాలి. ఏది 50 DMA, 200 DMA వాల్యూమ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే 50 DMA, 200 DMA. DMA అంటే ఏందో ఫస్ట్ చెప్తాను. డైలీ మూవింగ్ యావరేజ్ అంటాం దాన్ని. DMA అంటే డైలీ మూవింగ్ యావరేజ్, అంటే 50 రోజుల సగటు ఏదైతే మూవింగ్ యావరేజ్ అంటాం. మూవింగ్ యావరేజ్ అంటే యావరేజ్ అంటే ఏంది, సగటు. ఈ సగటు ఏదైతే 50 DMA ఉందో అంటే 50 రోజుల సగటు ధర. 200 DMA అంటే 200 రోజుల సగటు ధర. వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్, ఎంత క్వాంటిటీ జరిగింది అనేది అక్కడనే ఉంటుంది. మనం అవి టిక్ కొడితే ఈ DMA ఏదైతే ఉందో డైలీ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అంటే మూవ్ అవుతుందని అర్థం. యావరేజ్ సగటు ధర. ఈ సగటు ధర ఎట్లా వస్తుంది, ఈ యావరేజ్. దీన్నే లైవ్ మార్కెట్లో VWAP అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు, VWAP అంటారు. దాన్ని ATP కూడా అంటారు, యావరేజ్ ట్రేడ్ ప్రైస్ అంటారు. ఈ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ అంటే ఏంటంటే సగటు ధర. ఈ సగటు ధర ఎట్లా వస్తుంది అంటే ప్రతిరోజు ప్రతి షేర్కి 4 ధరలు ఉంటాయి. ఓపెన్, హై, లో, క్లోజ్. క్లోజ్ అంటేనో 3:30 తర్వాత అయ్యేటటువంటి ధర ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ ప్రైస్ అంటారు. 3:30 లోపు జరుగుతూ ఉన్న ఏదైతే ఉందో LTP అంటాం దాన్ని, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. సపోజ్ ఇప్పుడు మనం 1 గంట అప్పుడు చూసినావా, 1:30కి చూసినావా, 2ంటికి చూసినావా, 10ంటికి చూసినావా, ఏ టైంలో ఏదైతే ప్రైస్ నడుస్తుందో అది LTP కిందకి వస్తుంది, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఓపెన్, హై అంటే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయ్యిండు, ఎక్కడో ఒక దగ్గర హైకి వెళ్తుంది, ఎక్కడో ఒక దగ్గర లోకి వస్తుంది, ఎక్కడో ఒక దగ్గరలో క్లోజ్ అవుతూ ఉంటుంది, LTP లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఈ 4 డివైడెడ్ బై 4, ఓపెన్, హై, లో, క్లోజ్ డివైడెడ్ బై 4, ఈ వచ్చింది ఏదైతే ఉందో అది యావరేజ్ ప్రైస్ అంటే సగటు ధర. ఈ యావరేజ్ ఏదైతే సగటు ధర ఉందో ఉదయం నుంచి సాయంత్రం వరకు జర్నీ చేస్తుంటుంది ఒక యావరేజ్ ప్రైస్. ధర పెరుగుతూ ఉంది, సగటు ధర పెరుగుతూ ఉంటుంది. ధర తగ్గుతూ వచ్చింది, యావరేజ్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది. ఈ యావరేజ్ ప్రైస్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉదయం అంటే సపోజ్ నిన్న ఒక యావరేజ్ ప్రైస్ ఉంది సగటు ధర, ఈరోజు దానికంటే ధర పెరిగింది మార్కెట్, సగటు ధర కూడా పెరుగుద్ది. సపోజ్ రేపు
మార్కెట్ పెరిగింది, ఈ షేర్ పెరిగింది, యావరేజ్ ప్రైస్ మళ్ళీ పెరుగుద్ది. సపోజ్ ఎల్లుండి అంటే మండే టు ఫ్రైడే జర్నీ, సపోజ్ మండే పెరిగింది, ట్యూస్డే పెరిగింది, వెన్స్డే పెరిగింది, సపోజ్ థర్స్డే ప్రైస్ తగ్గింది, మళ్ళీ సగటు ధర ఏమవుతుంది? తగ్గుద్ది. ఈ తగ్గినవి పెరిగినవి అన్నీ యావరేజ్ చేసుకుంటూ 50 రోజుల సగటు ఒక గ్రాఫ్ రూపంలో వెళ్తూ ఉంటుంది. అది ఏది? ఈ స్క్రీనర్ డాటిన్లో. మన పని ఏంటిది? 50 DMA 50 DMA దాటింది అనుకోండి, ప్రైస్ లైన్. అక్కడ ప్రైస్ లైన్ ఉంటుంది బ్లూ కలర్లో, ఇది ఒక కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్లో, ఇంకొకటి గ్రే కలర్లో ఉంటుంది 200 DMA. అక్కడ మీరు ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి కనిపిస్తుంది లైన్. ఏది? కలర్స్. ఒకటి బ్లూ కలర్, అక్కడ చూపిస్తుంది 50 DMA 200 DMA కనపడుతుంది. ఈ కనపడుతున్నది మన పని ఏంటిది? ఇప్పుడే ఆ లైన్ క్రాస్ చేసిందా, సగటు ధరని దాటి మన ప్రైస్ లైన్ పైకి వెళ్తుంది, మీరు బయలోకి వెళ్ళాలి, కొనుక్కోవాలి. సపోజ్ మళ్ళీ పైకి వెళ్ళింది, అంతవరకు వెళ్ళి యూటర్న్ తీసుకుంది, గ్రాఫ్ చూపిస్తుంది. యూటర్న్ తీసుకున్నప్పుడు 50 DMA దిగిపోతుంది, 200 DMA దిగిపోతుంది, అంటే ఫాల్ అవుతుంది, మనం ఎగ్జిట్ అవ్వాలి. సింపుల్గా ఏం లేదు. ఎప్పుడైతే గ్రాఫు వి షేప్లో తిరిగి 50 DMA దాటి పైకి వెళ్తుందో మనం బయలోకి వెళ్ళాలి అని కొనుక్కోవాలి. మళ్ళీ రివర్స్ అవుతుంది, అంటే యూటర్న్ తీసుకుంటుంది. 200 DMAనో 50 DMA ఫస్ట్ ఏదైతే ఉందో ఆ లైన్ దిగిపోతుంటుంది. ఎప్పుడైతే దిగిపోతుందో మనం ఏం చేయాలి? సెల్లోకి వెళ్ళిపోవాలి, సెల్ చేసేయాలి. లేదు మీరు బై చేసి అనుకుంటే లాస్ ఉన్నా ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటున్నా అంటే ఇంకా పడిపోతుంటుంది అది. ఇప్పుడు సపోజ్ మీకు చాలామందికి ఎట్లుంటుందంటే 190 మంది పైసలు పోయేది కూడా ఇదే రీజన్. లాభం వచ్చేదో తక్కువ తీసుకుంటారు, నష్టం వచ్చేదో ఎక్కువ తీసుకుంటారు, అలానే ఉంటారు అనమాట. ఎందుకు? ఫస్ట్ ఇప్పుడు మనం కొన్నాం, ఒక 2% 5% వచ్చింది, ఏమంటే అది చాలా అని ఎగ్జిట్ అయిపోతుంది. సపోజ్ దిగిపోతుంది అంటే మనం కొన్న తర్వాత తగ్గిపోతుంటాం. ఈ తగ్గిపోతున్నప్పుడు లాస్ బుక్ చేయరు, చూస్తూ ఉంటారు, మళ్ళీ పెరగకపోతుంది అని. పెరగచ్చు, టైం పడుతుంది, నేను కాదనట్లే, వాల్యూ ఉన్న షేర్ మళ్ళీ పెరుగుతుంది. కాకపోతే ఏమవుతుంది? లాసు ఇంకెక్కువ అవుతుంటుంది అనమాట. మన పని ఏంటిది? ఒక బేసు. ఇప్పుడు 50 DMA దిగిపోతుంది, సెల్ చేయాలి. 1000-2000 లాస్ అయినా లాస్ అనేది స్టార్ట్ అవుతుందో మనం సెల్ చేయాలి, లేకపోతే ఇంకా లాస్ ఎక్కువ అవుతుంది. ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంది? సెల్ చేసి ఒకవేళ నువ్వు ఆ లాస్ని బూడ్చుకోవాలి, లాస్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలి. మళ్ళీ 50 DMA 200 DMA వరకు వచ్చినంత వరకు ఫాల్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది ఎక్కడో ఒక దగ్గర. మనం గమనిస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడైతే ఈ గ్రాఫ్ రివర్స్ అయిద్దో, వి షేప్ తీసుకుంటుందో, మళ్ళీ 50 DMA ఏదైతే 200 DMA క్రాస్ అవుతుంటుందో అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ నువ్వు బయలోకి వెళ్ళాలి. అంతే తప్ప లేదు ఇవన్నీ మనం చూడటానికి కాదు అనుకో. మంచి కంపెనీ అనుకోండి, 50 DMA దాటంగానే కొనుక్కోండి, ఇక ఏం లేదు, అది ఇక కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది చూడకుండా నీకు ఒక 3000 4000 5% 10% ప్రాఫిట్ వచ్చిందా, సింపుల్గా క్లోజ్ చేసుకోవటం, క్లోజ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, ఇదొక పద్ధతి. ఇక తర్వాత వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంది? క్వాంటిటీ ఎంత ట్రేడ్ అవుతుంది, వందల్లో వేలల్లో ట్రేడ్ అవుతుందా, లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. లక్షల్లో మిలియన్లలో ట్రేడ్ అవుతుందా వాల్యూము, లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. మీరు కొనాలా అమ్మాలా అంటే లక్షల్లో షేర్లు కనుక ట్రేడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఏదన్నా మనం డెసిషన్ ఫాస్ట్గా ఎంటర్ ఎగ్జిట్ చేయాలంటే వాల్యూమ్ ఎక్కువ జరగాలి, అది మెయిన్. వాల్యూమ్ లేదనుకోండి, నువ్వు కొనాలంటే దొరకవు, అమ్మాలంటే అమ్ముడు పోవు. అంటే ఏంది? రేట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏది? బయ్యర్కి సెల్లర్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం అది కొంచెం గమనించాలి. అవి చూస్తూ ఉంటే మీ కొన్నాళ్ళకి అర్థమైంది. ఇదంతా కూడా ఏమి నాలెడ్జ్ లేకపోయినా అంటే అబ్బో ఇదంతా అంటే షేర్ మార్కెట్ అక్కర్లే, సింపుల్గా గ్రాఫ్ పెట్టుకొని దీన్ని చూసుకొని ఇది ఎవరైతే ఉండరో చేయక్కర్లే, కొనక్కర్లే, అమ్మక్కర్లే, ఒక లిస్ట్ పెట్టుకోండి, ఒక 20-30 కంపెనీలు పెట్టుకోండి. 50 DMA ఇప్పుడే దాటింది చూడండి, చూసి రాసుకొని మళ్ళీ పెరిగిందా లేదా చూడండి. 3:30కి మార్కెట్ అయిపోతుంది. మార్కెట్ అయిపోగానే నువ్వు అనుకున్న షేరు పెరుగుతుందని ఇక్కడ చూపించిన తర్వాత పెరిగిందా లేదా తెలిసిపోద్ది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు తెలిసిపోయింది, అప్పుడే మీరు ఎంటర్ అవ్వండి. ఇది ఫైనాన్షియల్ మార్కెట్ కాబట్టి గుడ్డిగా చేయక్కర్లే, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఫాలో అవ్వండి.
అప్పుడు ఇది ఒక ఇండికేటర్ పనిచేస్తుందా లేదా మీకు తెలిసిపోద్ది. అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. బస్ సింపుల్, ఇది కథ. సో స్టాక్ మార్కెట్లో కూడా ఫ్రెషర్స్కి చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. రైట్. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.